ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 28వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి ద్వాదశి రాత్రి 8:40 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 9:43 వరకు. వర్జం సాయంత్రం 5:21 నుంచి 6:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:06 వరకు. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు. అమృతకాలం ఉదయం 7:27 నుంచి 8:58 వరకు. సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:12 ఈరోజు విశేషం పాల్గొన శుద్ధ ద్వాదశి శనివారం. ఈ పాల్గొన మాసం శ్రీ మహావిష్ణువుకు శివుడికి ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం. దానికి తోడు ఈరోజు తిథి ద్వాదశి. ఏకాదశి గురించి మనందరికీ తెలిసిందే. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఆ ఉపవాసాన్ని విరమించడం మన ఆచారం. ఏకాదశి నాడు పూజ చేసినా చేయకపోయినా ఈ ద్వాదశి రోజున శ్రీహరిని తలుచుకొని కొద్దిగా అన్నదానం చేసి లేదా ఎవరికైనా భోజనం పెట్టి మనం భోజనం చేస్తే ఎంతో గొప్ప పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు. ఇక ఈరోజు శనివారం ద్వాదశి కావడం ఇంకో విశేషం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని కూడా మనం ఎంతో భక్తితో కొలుచుకుంటాం. 7 కొండల వాడికి శనివారం అంటే ఎంతో ప్రీతి. ఈరోజు ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శని బాధల నుంచి బయటపడతారు. శనివారం అనగానే చాలా మందికి వెంటనే శనీశ్వరుడు గుర్తొచ్చి కాస్త భయం వేస్తుంది. శనిదేవుడు ఏదో కీడు చేస్తాడు, ఆయన దృష్టి పడితే కష్టాలు వస్తాయని కంగారు పడుతూ ఉంటారు. కానీ నిజానికి అదంతా ఒక అపోహ మాత్రమేనండి. శనిదేవుడు మనకు కష్టాలు ఇచ్చేవాడు కాదు, మనకు కర్మ సిద్ధాంతాన్ని నేర్పించే గొప్ప గురువు. మనం తప్పు చేస్తే దండించి సరిదిద్దుతాడు, కష్టపడి పనిచేస్తే దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయనకు న్యాయం అంటే ఇష్టం, క్రమశిక్షణ అంటే ఇష్టం. అందుకే శనివారం నాడు ఎవరైతే నిజాయితీగా తమ పనులు చేసుకుంటారో, ఎవరైతే పేదవారికి సాయం చేస్తారో వారిని శనిదేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తాడు. ఈరోజు మనం ఎలాంటి పూజ చేస్తే మంచిది, దాని ఫలితం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, దీనికోసం మీరు పెద్ద పెద్ద యాగాలు ఖర్చుతో కూడిన పూజలు చేయాల్సిన పనేమీ లేదు. ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి దేవుడి గదిలో ఒక చిన్న దీపం వెలిగించుకుంటే చాలు. మీకు వీలైతే దేవుడి ముందు కూర్చొని ఓం నమో నారాయణాయ అని కానీ లేదా ఓం నమో వెంకటేశాయ అని ఒక 10 నిమిషాల పాటు మనసులో ప్రశాంతంగా జపించుకోండి. ఈరోజు మనస్ఫూర్తిగా చిన్న పూజలు దానాలు చేయడం వల్ల మనకు లభించే ఫలితం అంతా ఇంత కాదు. పాల్గొన మాసపు ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. మనం చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోయి పనులు సజావుగా సాగుతాయి. అలాగే శనిదేవుని తలుచుకొని నువ్వుల నూనెతో దీపం పెట్టడం వల్ల, పేదలకు సాయం చేయడం వల్ల మన జాతకంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే వాటి ప్రభావం చాలా మటుకు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని లాంటివి నడుస్తున్న వారు ఈరోజు తప్పకుండా పేదలకు భోజనం పెడితే శనిదేవుడు శాంతించి వారి కష్టాలను తీరుస్తాడు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోయి ఆప్యాయతలు పెరుగుతాయి. ముఖ్యంగా మనం ఏది చేసినా పూర్తి నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో చేయాలి. ఎదుటి వారిని హాని తలపెట్టకుండా మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుడి మీద భారం వేస్తే చాలు, ఆ పైవాడే అన్నీ చూసుకుంటాడు. ఆ భగవంతుడు మన దగ్గర నుంచి కోరుకునేది పట్టు పీతాంబరాలు, ఖరీదైన నైవేద్యాలు కాదు. ఒక స్వచ్ఛమైన భక్తిని, తోటి మనుషుల పట్ల మనం చూపించే దయను మాత్రమే దేవుడు మెచ్చుకుంటాడు. ఈ పాల్గొన శుద్ధ ద్వాదశి శనివారం నాడు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనలకు దిగకండి. మీ పనులను వాయిదా వేయకుండా క్రమశిక్షణతో చేసుకోండి. సాయంత్రం వేళ వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి లేదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని రండి. ఆ గుడి వాతావరణం, అక్కడి గాలి మనసులోని ఎన్నో అకారణమైన అలజడులను మాయం చేస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం నమో వెంకటేశాయ అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరుని కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురికి సహాయపడతారు. మీ మంచి దయాగుణమే ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం కనిపిస్తుంది. ధర్మ మార్గాన్ని వదలవద్దు. వ్యాపార లాభం విశేషం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.
వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప ఆటంకాలు ఉన్నా విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. గొడవలకు దూరంగా ఉండాలి. అనుకున్న పని పూర్తవుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. తోటివారి సహకారం కూడా మీకు లభిస్తుంది. మీపై ఎదుటివారి దృష్టి ఎక్కువ అవుతుంది. పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఓపికతో పనులు చేస్తారు. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. అనాలోచిత నిర్ణయాలతో భూ లావాదేవీల్లో చిక్కులు రావచ్చు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు కొంత ఆలస్యంగా అందడంతో పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తి చేస్తారు. ఉత్తమ కాలం నడుస్తోంది. అన్నింటా అనుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనలతో పనిచేయండి. అదృష్టవంతులవుతారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. భూ గృహ లాభాలు ఉన్నాయి. సంపద పెరుగుతుంది. సాహసోపేత నిర్ణయాలు శక్తినిస్తాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారం మిశ్రమం. నిరంతర కృషి మేలు చేస్తుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు మొదలు పెడతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నలుగురి ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ప్లాట్లు వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త వారితో జాగ్రత్త వహించడం మంచిది. వివాదాలకు దూరంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. సూర్యారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. సమిష్టి నిర్ణయాలు మంచిది. చంచలత్వం మొహమాటం ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. నిందలు మోపేవారు ఉంటారు. ఆచితూచి సంభాషించండి. జీవిత భాగస్వామితో సంతృప్తిగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. పనిలో రాణిస్తారు. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేపీ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలతో కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. బరువు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఖర్చుల నియంత్రణ అవసరం. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే అభీష్ట సిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. కాలం సహకరిస్తుంది. విశేషమైన ధనలాభం సూచితం. అదృష్ట యోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ధర్మం సదా రక్షిస్తుంది. వ్యాపార బలం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యాల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. భవిష్యత్తు శ్రేయోదాయకంగా గోచరిస్తుంది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయంగా గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఏకాగ్రతతో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. భూములు కొనడంలో జాగ్రత్త పాటించండి. పాత బాకీలు వసూలవుతాయి.
కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమాజంలో గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం శుభప్రదం. ముఖ్య కార్యాల్లో లాభం ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. పనుల్ని మధ్యలో ఆపవద్దు. కొన్ని సత్కార్యాలను సాధించే అవకాశం ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదో పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆఫీసులో అధికారులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. బంధువర్గంతో పనులు నెరవేరినప్పటికీ అనవసరమైన తగాదాలు ముందుకు రావచ్చు. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. కాలం సహకరిస్తుంది. ఉద్యోగం బాగుంటుంది. కీర్తి పెరుగుతుంది. అభీష్టాలు సిద్ధిస్తాయి. అధికార బలం ఉంటుంది. ఒక ఫలితం సంతృప్తినిస్తుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వివాదాలు తలెత్తకుండా సౌమ్యంగా మాట్లాడాలి. కుటుంబ పరంగా కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పోట్లాటలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవనం తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. రాజకీయపరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు వెళ్తారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. అనుభవజ్ఞుల సహకారంతో పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. ప్రభుత్వ పనుల్లో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆంజనేయ స్వామిని స్మరించండి. కార్యసిద్ధి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. విశేషమైన కృషి అవసరం. ఉద్యోగంలో పట్టు సాధిస్తారు. శత్రువుల నుంచి సమస్య ఎదురవుతుంది. బుద్ధి బలంతో అధిగమించాలి. ముఖ్య కార్యాల్లో ఆత్మీయుల సలహాలు తీసుకోవాలి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. మొహమాటంతో తెలియని ఇబ్బందులు ఎదురవుతాయి. సత్యనిష్ట ముందుకు నడిపిస్తుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభం చేకూరుతుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. అనవసరమైన ఆలోచనలు చేయకండి. పనులపై మనసు నిలపడం మంచిది. ఉద్యోగులు తోటి వారితో స్నేహంగా ఉంటూ పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. పదోన్నతి, ఉద్యోగంలో బదిలీలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరును సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. తెలియని ఆటంకాలు ఉంటాయి. ఏకాగ్రత అవసరం. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితం సాధించవచ్చు.
ఉద్యోగంలో ఓర్పు అవసరం. దేనికి తొందరవద్దు. ఉపద్రవాలు తొలగుతాయి. ఇంట్లో వారి సహకారంతో అదృష్టవంతులవుతారు. అందరి సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం మూలంగా పనులు నెరవేరుతాయి. అన్ని కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కొంత శ్రమించవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సూర్యాష్టోత్తరం చదివితే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించే కాలం. చిన్న ప్రయత్నంతోనే అధిక లాభం పొందుతారు. సంఘర్షణాత్మకమైన ఆలోచనల నుంచి బయటపడాలి. మనోబలం అవసరం. ఒక పనిలో విజయం ఉంటుంది. నమ్మకంగా ముందుకు వెళ్తే ఆశయం నెరవేరుతుంది. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో సంతృప్తిగా ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఆఫీసులో తోటివారితో స్నేహం పెరుగుతుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారు. భూముల విషయంలో అనవసరపు తగాదాలు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా అందడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్దల విషయంలో గౌరవంగా ఉంటారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనవసరమైన తగాదాలు రావచ్చు. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. దత్తాత్రేయ స్వామిని ధ్యానిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశివారు ఈరోజు ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. అనుకున్న పని సకాలంలో పూర్తవుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమం ఉంటుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తొలగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. లక్ష్మి ఆరాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆదాయంపై మనసు నిలుపుతారు. వ్యాపార యోగం అద్భుతంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. విశేష ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహకారం అందుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గత వైభవం సిద్ధిస్తుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆవేశపరిచేవారు ఉంటారు. ఏకాగ్రత చాలా అవసరం. బాధ్యతలను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. రాబడి పెరుగుతుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అయితే వృధా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి.
సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి. సూర్య స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ధర్మాన్ని అనుసరించండి. కష్టాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఇబ్బంది ఎదురవుతుంది. తోటివారి సలహాలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఫలితం మందకొడిగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉన్న జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహితీవేత్తలకు కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శ్రద్ధతో పని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. దిగుబడితో సంతృప్తిని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని స్మరించండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.